హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఓకేనా? సో నార్మల్గా నేను ఏమనుకున్నా అంటే ఎస్క్యూఎల్లో ఇంపార్టెంట్ టాపిక్ పైన వీడియో చేద్దాము, ఏ విధంగా ఎక్సెల్ వీడియోస్ చేసామో ఆ విధంగా చేద్దాం అనుకున్నాను. కానీ చాలా వరకు కమెంట్స్ వచ్చేసి అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు. మాకు ఎస్క్యూఎల్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉందండి, మీరు స్టార్టింగ్ నుంచి ఎస్క్యూఎల్ వీడియోస్ అయితే చేయండి అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో దానిలో భాగంగా నేను ఈ ఎస్క్యూఎల్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో మరి ఎస్క్యూఎల్ నేర్చుకోవడం అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, మరి ఆ ప్లాట్ఫామ్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు అది ఫస్ట్ ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? సో మరి నేను సమ్మరైజ్ చేసి చెప్తాను, మరి అంత డీప్గా వెళ్ళకుండా. సో ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ ఇస్ ఏ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ డేటా. సో అది ఎస్క్యూఎల్ అనేది ఒక క్వెరీ లాంగ్వేజ్, డేటాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అయితే ఉపయోగిస్తారు. మరి ఏ డేటా అంటే ఈ ఆర్డీబీఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, ఆర్డీబీఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే అవి ఒక డేటాని స్టోర్ చేసుకొని మెయింటైన్ చేస్తాయి అనమాట. ఓకేనా? సో మరి ఆ డేటాని ఆ డేటాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అయితే ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? సో మరి ఆర్డీబీఎంఎస్ అబ్రివేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? సో మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఆర్డీబీఎంఎస్. చాలా ఆర్డీబీఎంఎస్ మనం ఎక్కువగా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ ఆర్డీబీఎంఎస్లో అయితే ఇచ్చాను. సో ఒరాకిల్ డేటాబేస్ వినే అంటారు, మ్యాస్క్యూఎల్ వినే అంటారు. ఓకే కదా? సో కాబట్టి ఇవన్నీ కూడా ఆర్డీబీఎంఎస్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, పోస్ట్గ్రెస్క్యూఎల్, ఒరాకిల్ డేటాబేస్, మైఎస్క్యూఎల్, మారియాడిబి, ఎస్క్యూఎల్ లైట్ అనేది ఆర్డీబీఎంఎస్ అనమాట. సో మరి వాటికి ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అయితే ఉపయోగిస్తారు. కానీ ఆ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఏంటంటే దానికి కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి దానికి అనుగుణంగా, అంటే ఆర్డీబీఎంఎస్ కాదు, అనుగుణంగా దానికి ఫీచర్స్ యాడ్ చేసి ఈ ఎస్క్యూఎల్ అయితే ఉపయోగిస్తారు. సో వాటిలో ఉపయోగించే ఎస్క్యూఎల్ని, వాటి కోసం ఉపయోగించే ఎస్క్యూఎల్ని మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్లో టీఎస్క్యూఎల్ అంటారు, పోస్ట్గ్రెస్క్యూఎల్ అంటారు, ఒరాకిల్ డేటాబేస్కి పిఎల్ స్లాష్ ఎస్క్యూఎల్ అంటారు, మైఎస్క్యూఎల్లో మైఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ అంటారు, మారియాడిబిలో మారియాడిబి ఎస్క్యూఎల్ అంటారు, ఎస్క్యూఎల్ లైట్లో ఎస్క్యూఎల్ అంటారు. సో మరి ఏది నేర్చుకోవాలంటే అన్ని ఎస్క్యూఎల్ కాన్సెప్ట్సే అండి. కొన్ని ఫీచర్స్ అంటే కొన్నింటిలో అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి, కొన్నింటిలో ఎక్కువ. లైక్ ఇప్పుడు ఒరాకిల్ ఉందనుకోండి, ఒరాకిల్లో సో కాంప్లెక్స్ లూప్స్ కానీ కాంప్లెక్స్ లాజిక్స్ కానీ ఉంటాయి అనమాట. సో మన ఆ విధంగా ఒక్కో దాంట్లో కొన్ని ఉంటాయి. మనం ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా నేర్చుకున్నాం అనుకోండి, మిగతావి ఈజీగా అర్థమైపోతాయి. సేమ్ కాన్సెప్ట్ కాబట్టి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఓకేనా? సో మరి ఏది బెస్ట్ అంటే ఇప్పుడు రికమెండ్ చేసేది ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒకవేళ మన కెరీర్ వచ్చేసి వెబ్ డెవలపర్ సైడ్ అలా వెళ్దాం అనుకోండి. సో మీరు ఇది ప్రిఫర్ చేయండి. మైఎస్క్యూఎల్ కానీ మారియాడిబి కానీ ఎస్క్యూఎల్ కానీ దీనిలో ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి, మిగతాది తర్వాత నేర్చుకోండి. ఓకేనా? సో అలా కాకుండా మీరు మీ కెరీర్ అనేది గోల్ వచ్చేసి డేటాబేస్ అండ్ డేటా అనాలిసిస్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ అలా అంటే ఫస్ట్ అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి. కాకపోతే ఈ ఒరాకిల్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఫ్రీ ఎడిషన్ అయితే అవైలబుల్ లేదు. ఫ్రీ ఎడిషన్ ఒకవేళ ఉన్నా కానీ అందులో ఫుల్ ఫీచర్స్ ఉండవు. కాబట్టి ఈ పోస్ట్గ్రే అండ్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అయితే ఫ్రీ ఎడిషన్లో అవైలబుల్ ఉన్నాయి. సో కాకపోతే పోస్ట్గ్రే ఎస్క్యూఎల్లో కూడా కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, బిగినర్స్కి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. కాబట్టి బెటర్ మనం మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఆ టీఎస్క్యూఎల్ అయితే నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనము బైక్ నేర్చుకుందాం, తర్వాత కార్ నేర్చుకుందాం అండి. ఓకేనా? సో మరి అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో మరి మైఎస్క్యూఎల్ ఎందుకంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఎందుకంటే రియల్ కంపెనీస్లో ఉపయోగిస్తారు, చాలా వరకు రియల్ కంపెనీస్ ఉపయోగిస్తారు. ఈజీ ఫర్ ఎక్సెల్ యూజర్స్. ఆల్రెడీ చాలామంది ఎక్సెల్ యూజర్స్ ఉన్నారు కదా మన ఫాలోవర్స్లో, కాబట్టి ఇది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నాట్ ఓన్లీ ఎక్సెల్ యూజర్ కాకుండా కానీ ఈజీగా ఇది చాలా డిమాండ్ ఉన్నది, కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది టీఎస్క్యూఎల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రీ ఎడిషన్ అవైలబుల్. ఈ సర్వర్ ఆర్డీబీఎంఎస్ వచ్చి ఫ్రీ ఎడిషన్ అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎస్క్యూఎల్ సర్వర్ 2025 ఎంటర్ప్రైజ్ డెవలపర్ ఎడిషన్ అయితే ఇన్స్టాల్ చేద్దామండి. సో దాంట్లో స్టాండర్డ్ డెవలపర్ ఎడిషన్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ డెవలపర్ ఎడిషన్ కూడా ఉంది ఫ్రీలో, అండ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. బెటర్ మనకి ఎంటర్ప్రైజ్ డెవలపర్ ఎడిషన్లో అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రొడక్షన్ వైజ్గా మనం యూజ్ చేసుకోలేం, కానీ నార్మల్గా మనం లెర్నింగ్ వైజ్గా, డెవలప్మెంట్ వైజ్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దీనిలో అన్ని ఫీచర్స్ అంటే రియల్ టైం లాగానే
అంటే ఎంటర్ప్రైజ్ వర్షన్ పెయిడ్ వర్షన్ వచ్చేసి రియల్ టైమ్ ఆర్గనైజేషన్కి యూజ్ చేస్తాం కదా. సో మరి అది పెయిడ్ వర్షన్ కాకుండా ఈ ఫ్రీ వర్షన్ వచ్చేసి మనము డెవలప్మెంట్ కానీ లెర్నింగ్ పర్పస్ కానీ యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ పెయిడ్ వర్షన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. సో కాకపోతే మనం ప్రొడక్షన్ చేయడానికి లైసెన్స్ ఉందన్నమాట. ఓకేనా. సో మరి నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్ అంటే ఏం ఇన్స్టాల్ చేయాలంటే రెండు టూల్స్ ఇన్స్టాల్ చేయాలండి. రెండు ఇన్స్టాల్ చేయాలి. ఒకటేమో ఆర్డీబీఎంఎస్, ఇంకోటేమో మరి డేటా స్టోర్ చేసుకోవడానికి ఒకటి, డేటా స్టోర్ మెయింటైన్ చేసుకోవడానికి ఒకటి, అండ్ మరి ఈ క్వరీ లాంగ్వేజ్ రాయడానికి అండ్ క్వరీ డిస్ప్లే కావడానికి, ఆ టేబుల్ డిస్ప్లే కావడానికి మనకి ఒక ఇంటర్ఫేస్ కావాలి కదా. ఆ టూల్ వచ్చేసి ఈ ఎస్క్యూఎల్. సెకండ్ది ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అండి, ఎస్ఎస్ఎంఎస్ అంటారు. ఓకేనా. ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ ఇంజిన్, ఇదేమో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా. మరి ఫస్ట్ ఇది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దామండి. సో మనం గూగుల్లో జస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ అనుకుంటున్నా కానీ సర్వర్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ ఉంటాయి కదా. సో అది వచ్చేస్తుంది ఇక్కడ. లేకపోతే ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్ క్లిక్ చేసి కూడా మనం అక్కడికి వెళ్ళచ్చు. ఓకేనా. ఇది క్లిక్ చేస్తే మనకి దానిలోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాము. సో దీనిలో డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ క్లిక్ చేసి సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ 2025 డెవలపర్ కనిపిస్తుంది. అయితే గెట్ ద ఫ్రీ డెవలపర్ వర్షన్ ఫర్ నాన్ ప్రొడక్షన్ డెవలపర్. ఓకే, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. ఓకేనా. సో నాన్ ప్రొడక్షన్కి ప్రొడక్షన్ చేయలేము, కానీ ఈ డెవలప్మెంట్ టెస్టింగ్కి అయితే మనకి ఫ్రీ వర్షన్ అనమాట. ఓకేనా. సో మరి దీంట్లో ఈ రెండు ఉన్నాయి. డౌన్లోడ్ స్టాండర్డ్ డెవలపర్ వర్షన్, స్టాండర్డ్ డౌన్లోడ్ ఎంటర్ప్రైజ్ డెవలపర్ వర్షన్. ఓకేనా. సో బెటర్ ఎంటర్ప్రైజ్ డౌన్లోడ్ వర్షన్ అయితే చూద్దాం. అంటే దీంట్లో కొన్ని ఏజెంట్ కానీ కొన్ని ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ కానీ దీంట్లో ఉండే అనమాట. సో దీంట్లో ఉంటాయి అనమాట. ఓకేనా. సో బెటర్ గో విత్ దిస్ అనమాట. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకు ఒక ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈఎక్సీ ఫైల్ని ఏం చేయండి అంటే డబల్ టైం క్లిక్ చేయండి. సో మనకు విండోస్ అడుగుతుంది. మన మా విండోస్ పాస్వర్డ్ అయితే ఇచ్చేద్దాం. అంటే మన సిస్టమ్ పాస్వర్డ్ ఇచ్చేసి అథెంటికేషన్ అవుతుంది. ఇచ్చేసిన తర్వాత ఓకే. మరి ఇది ఇన్స్టాల్ కావాలంటే మినిమం ఒక 9 GB, మినిమం 10 GB, మినిమం 10 GB ఫ్రీ స్పేస్ అయితే ఉండాలండి. అది డిఫాల్ట్గా సి ఉంటుంది కదా. సిలో అయితే మినిమం 10 GB ఫ్రీ స్పేస్ అయితే ఉండాలి. ఓకే. సో బేసిక్ సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడెక్కడ ఏం చేంజ్ చేస్తున్నామో అర్థమవుతుంది కదా. సో బెటర్ కస్టమ్ చేంజ్ చేసుకోవాలి. కస్టమ్ క్లిక్ చేయండి. కస్టమ్ క్లిక్ చేసి ఎస్క్యూఎల్ ఓకే, మినిమం 9 GB 10 GB అయితే 10 GB అయితే స్పేస్ ఉండాలండి. సో డిఫాల్ట్గా సి సెలెక్ట్ చేసుకుంది. ఓకే, ఇన్స్టాల్ కొట్టేస్తున్నాను. సో ఇలా మనకు ఒక బాక్స్ వచ్చిందండి. దీంట్లో మనం ఇవన్నీ కూడా నోట్స్ ఎలా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇక్కడ అవన్నీ కూడా నోట్స్ అనమాట. సో అవి కాకుండా డైరెక్ట్గా మనం ఇన్స్టాలేషన్కి వెళ్తాం. సో ఇన్స్టాలేషన్లో ఇక్కడ న్యూ ఎస్క్యూఎల్ సర్వర్ స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే, మనకి ఇలా వస్తుంది అనమాట. సో మనం ఎంటర్ప్రైజ్ డెవలపర్ యూజ్ చేస్తాం కదా. ఎంటర్ప్రైజ్ ఒకసారి క్లిక్ చేయండి. కింద క్లిక్ చేస్తే సో స్పెసిఫై ఫ్రీ ఎడిషన్ కదా. మనకి ఫ్రీ ఎడిషన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ డెవలపర్ కాబట్టి సో అది డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. అదే సెలెక్ట్ చేసుకోండి, లేదా సెలెక్ట్ కాకుండా అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈ సర్టిఫికేట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. ఓకే, ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి నెక్స్ట్ కొట్టేసేయండి.
సో ఇక్కడ విండోస్ ఫైర్ అనేది లైట్ ఎల్లో కలర్ ఉంది కదా, అది వార్నింగ్ ఇగ్నోర్ చేయండి, అదేం ప్రాబ్లం లేదు. సో మనం వేరే సిస్టమ్ నుంచి వెళ్ళి మనం ఎస్క్యూఎల్ సర్వర్ని కనెక్ట్ చేసేటప్పుడు అప్పుడు ఇంకో ఫైర్ వాల్ అనేది మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అజూర్ ఎక్స్టెన్షన్ అడుగుతుంది. మనకు క్లౌడ్ అట్లాంటివి కనెక్షన్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మనం బేసిక్గా లోకల్ వర్షన్లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. ఓకేనా. సో దీంట్లో మనకి ఓన్లీ డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ ఒకటి సరిపోతుంది. ఇక మిగతావన్నీ అంత అవసరం లేదండి. ఓకేనా. డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ సరిపోతుంది. సో కాబట్టి ఇంకా మిగతా అన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ అవసరం లేదు. సో బెటర్ మనం నేర్చుకోవడానికి ఇది సరిపోతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకేనా. సో మీ స్పేస్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా. సో మనం ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అది తీసుకుంటే బెస్ట్ కదా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఉంది. సో నేమ్డ్ ఇన్స్టాన్స్ అనేది ఒకవేళ మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఇంకొక 2-3 ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, సో వాటికి ఒక ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వచ్చు, ఒక నేమ్ ఇవ్వచ్చు కదా. సో అలా అని చెప్పేసి మనము ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. కాకుండా డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ ఇచ్చేసి డిఫాల్ట్ అలానే వచ్చేసి నెక్స్ట్ కొట్టేసేయండి. లేదా వేరే నేమ్ ఇవ్వాలనుకుంటే ఇంకో ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, ఇంకోటి క్లిక్ చేసి ఇంకో నేమ్ ఇవ్వాలనుకుంటే అలా నేమ్ ఇచ్చేయండి. ఓకేనా. సో ఇప్పుడు డిఫాల్ట్ నేమ్ వచ్చేసి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అని వచ్చేసింది. సో నెక్స్ట్ కొట్టేస్తున్నాను. ఇక్కడ గ్రాండ్ పర్ఫార్మ్ వాల్యూమ్ అని చెప్పేసి ఓకే ఇది క్లిక్ చేసేయండి. జస్ట్ ఇది ఒకటి క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకుంటా అంటే ఓకే, అలా పాస్వర్డ్ పెట్టుకుంటా అంటే అలా పాస్వర్డ్ పెట్టేసేయండి. లేదంటే డిఫాల్ట్గా విండోస్ అథెంటికేషన్ పెడితే ఉంచండి. ఓకేనా. సో అలా ఉంచినా పర్లేదు. ఓకేనా. అలా ఉంచేసి ఇక్కడ అడ్మిన్ ఎవరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ యూజర్ అడ్మిన్ అని సెలెక్ట్ చేసుకున్నా ఓకే. మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఓకే. ఓకేనా. సో అడ్మిన్స్ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనమే యూజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ యాడ్ కరెంట్ యూజర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ చేయండి. దెన్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో అదైతే అయిపోయిందండి. ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ మనకి ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు క్లోజ్ చేయండి. ఓకేనా. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదైతే ఎస్క్యూఎల్ సర్వర్ ఇంజిన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకేనా. చెప్పేస్తాం కదా. ఓకే. ఈ సర్వర్ సిస్టమ్ రిక్వైర్మెంట్ కూడా చూసుకోండి. ఇది ఎంటర్ప్రైజ్ ఈ ఎడిషన్ వచ్చేసి డెవలపర్ వచ్చేసి విండోస్ 10 కానీ 11 కానీ ఆ సర్వర్లో కానీ ఇన్స్టాల్ అవుతుంది. మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండాలి. 10 GB ఫ్రీ డెస్క్ స్పేస్ అనేది ఉండాలి. ఓకేనా. సో మరి ఇన్స్టలేషన్ కంట్రోల్ సో ఇవన్నీ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, చూసాం కదా సర్వర్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ ఎస్ఎంఎస్ చేద్దాం అన్నమాట. ఓకేనా. ఎస్ఎస్ఎంఎస్ దీని నుంచి క్లిక్ చేయండి. లేదా గూగుల్ ఓపెన్ చేసి ఏం చేయాలంటే ఎస్ఎస్ఎంఎస్ అనుకుంటాను. ఓకేనా. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అయితే ఇస్తాను. ఎస్ఎంఎస్ డౌన్లోడ్ అనుకుంటాను. సో ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇది క్లిక్ చేయండి. 22 లేటెస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 22 ఇన్స్టాల్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేసేసేయండి. ఓకే. EXE ఫైల్ వచ్చింది కదా. సో దీన్ని కూడా డబల్ టైం క్లిక్ చేయండి. సో డబల్ టైం క్లిక్ చేస్తే అది కూడా సో మన సిస్టమ్ పాస్వర్డ్ అవుతుంది. మన సిస్టమ్ మీరు ఏ పాస్వర్డ్ ఇస్తుంది. కంటిన్యూ చేసేస్తాం అంటే లైసెన్స్ అడుగుతుంది, క్లిక్ చేస్తాం. సో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇవన్నీ అవసరం లేదండి, సెలెక్ట్ చేసుకోవడం అవసరం లేదు. బిజినెస్ ఇంటెలిజెన్స్ సో ఎంపవర్ యువర్ ఏ పవర్ అసిస్టెన్స్ టు హెల్ప్ యూ.
ఓకే. క్వెరీస్ రాయడంలో ఒకవేళ హెల్ప్ చేస్తా అంటే ఏఐ తీసుకుంటే తీసుకోండి. సో, ఓకే. పర్లేదు. టిక్ చేసినా పర్లేదు. ఒకవేళ చేసుకోకున్నా పర్లేదు. అదొక్కటి సరిపోతుంది మనకి. సో, నెక్స్ట్ కొట్టేసేయండి. ఇన్‌స్టాల్ కొట్టేసేయండి. ఇది 3.4 జీబీ ఉంది. మరి సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి. సో, దాని 3.4 జీబీ. సో, మీ అవైలబుల్ బట్టి అవి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. సెలెక్ట్ చేసుకోకున్నా పర్లేదు. సో, మీరు అది సెలెక్ట్ చేసుకోకున్నా గానీ ఎస్‌క్యూఎల్ అనేది వాడొచ్చు. ఓకేనా? ఓకే. ఎట్ లాస్ట్ మనకి రెండైతే ఇన్‌స్టాల్ అయిపోయాయండి. సో, ఇక్కడి నుంచి లాంచ్ చేసినా పర్లేదు. బెటర్ ఇది క్లోజ్ చేద్దాం. డైరెక్ట్ క్లోజ్ చేసేసి డైరెక్ట్‌గా విండోస్ క్లిక్ చేయండి. విండోస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని వచ్చేస్తుంది కదా! లేదా ఎస్‌క్యూఎల్ అని కొట్టేసేయండి. సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకేనా? అందులో వచ్చేసింది అక్కడ స్టూడియో 22. ఓకేనా? ఇదనమాట. ఇది ఏదైతే మనం ఇన్‌స్టాల్ చేసిందో. ఓకేనా? సో, ఒకసారి ఓపెన్ చేయండి. దీని షార్ట్‌కట్ కూడా అక్కడ డెస్క్‌టాప్ మీద పెట్టేసేయండి. లైక్ ఇక్కడ ఇది రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టేసి ఇక్కడ ఏదైతే షార్ట్‌కట్ ఉందో ఇది కాపీ చేసేయండి. ఓకేనా? కాపీ చేసేసి డెస్క్‌టాప్ మీద కూడా పేస్ట్ చేసేయండి. ఓకేనా? పేస్ట్ షార్ట్‌కట్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి అనుకుంటా. ఓకేనా? ఇక్కడ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ అనేది వచ్చింది కదా! సో, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ కనెక్ట్ చేసేది ఒకటే బాకీ ఉందండి. అయితే అన్ని ఇన్‌స్టాలేషన్ అయిపోయాయి కదా! జస్ట్ కనెక్ట్ చేయాలంటే జస్ట్ అక్కడ దాన్ని నేమ్ ఇచ్చేసి కనెక్ట్ కొట్టేస్తే కనెక్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు లాగిన్ ఒకవేళ మైక్రోసాఫ్ట్ లాగిన్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. బట్ బెటర్ స్కిప్ చేసేసేయండి. స్కిప్ అండ్ యాడ్ అకౌంట్ లేటర్. ఓకేనా? ఓకే. సో, మనకు సర్వర్‌ది ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. సో, ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా! సో, ఇప్పుడు మనం కనెక్షన్ వస్తుందన్నమాట. సో, కనెక్ట్ చేయడానికి ఒక బాక్స్ అయితే వస్తుంది. సో, కనెక్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే. కనెక్ట్ చేయడానికి ఇక్కడ చూడండి. ఇక్కడ సర్వర్ నేమ్ అయితే అడుగుతుంది. సర్వర్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్ అని కొట్టండి. లోకల్ హోస్ట్. సో, లోకల్ హోస్ట్ అని కొట్టేసి ఇక్కడ విండోస్ అథెంటికేషన్ ఇచ్చాము ఎంతమంది. సో, మీరు ఇచ్చిందనమాట. ఒకవేళ విండోస్ అథెంటికేషన్ కాకుండా మీరు వేరే అథెంటికేషన్ ఇచ్చుంటే సో, ఆ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్‌గా అది ఇచ్చేయండి. ఇంకా 2, 3 వేరే పాస్వర్డ్ కానీ వేరే పెట్టాలనుకుంటే అప్పుడు అక్కడ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు పెట్టాం కదా! ఆ విధంగా చేయాలి. ఓకే. సో, దీన్ని ట్రస్ట్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేయండి. ఓకే. ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నాది మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో కనెక్ట్ అయింది కాబట్టి. ఓకే. ఒక పని చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయండి. ఒక్కోసారి మీకు కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, బెటర్ ఇదేం చేయాలంటే ఎస్‌క్యూఎల్ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. వన్ టైం 1509 ఓకే. క్లిక్ చేయండి. ఎస్ అనుకుంటుంది. స్కిప్ కొట్టండి. సో, ఏఐ అవన్నీ కూడా అవి చేసుకోవడం వల్ల కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! అన్ని ప్యాకేజెస్. కాబట్టి ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. ఒకవేళ మీకు స్పేస్ కనుక ఉండేదైతే
మిగతావి కూడా టిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే పర్లేదు. ఓకేనా, మనం అంటే క్వెరీస్ రాసేటప్పుడు అడ్వాన్స్గా చూపిస్తుంది కదా, సో అలా అలా ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు, బట్ స్పేస్ చూసుకోండి. ఓకేనా, మీ సిస్టంలో స్పేస్ చూసుకోండి. సో లోకల్ హోస్ట్ కొట్టేద్దాం, లోకల్ హోస్ట్ ట్రస్ట్ సర్టిఫికేట్ క్లిక్ చేద్దాం, కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయిపోతుంది. సో మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం క్వరీ రాయడమే. ఒకసారి క్వరీ, సో మరి ఎస్క్యూఎల్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందండి. ఒకసారి చెక్ చేద్దామా ఎలా రన్ అవుతుందా లేదా అని. ఏం చేయండి అంటే న్యూ క్వరీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ క్వరీ ఉంది కదా, ఈ న్యూ క్వరీ అనేది క్లిక్ చేయండి. మనం ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుందామో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, క్వరీ రాసేసి సెలెక్ట్ ERSION వర్షన్ అని రాసేసి సెలెక్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనేది వచ్చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 2025 ఎంటర్ప్రైజ్ డెవలపర్ ఎడిషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం అని ఇక్కడ చూపించేస్తుంది. సో సక్సెస్ఫుల్గా మనము ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం. ఓకేనా, సో మరి ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దామా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా డిఫాల్ట్గా సిస్టమ్ సంబంధించినవి వచ్చేస్తాయి. డేటాబేసెస్, సిస్టమ్ డేటాబేసెస్. ఓకే, డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో మనం కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దామా. లైక్ డేటాబేస్ అంటే లైక్ ఒక ఇంక మనం నార్మల్గా సిస్టంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా, ఆ విధంగా అనమాట. ఓకేనా, ఇప్పుడు ఓకే, నెక్స్ట్ లైన్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్. దానికి పేరు ఇద్దాం JSQL. ఓకేనా, JSQL టెస్ట్, JSQL అని చెప్పేసి JSQL క్లాస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, సెలెక్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మనకి ఏం ఇష్యూస్ రాలేదు, అంటే JSQL క్లాస్ అనేది ఒకటి డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసినవి ఉన్నాయి. సో రిఫ్రెష్ కొడదాం. రిఫ్రెష్ కొడితే మనకు అది చూపిస్తుంది. అంటే మనం చేసింది JSQL క్లాస్. ఓకేనా, సో ఇంతకుముందు ఇది ఉంది, ఇంకా ఇప్పుడు JSQL క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఈ విధంగా మనం డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే టేబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. టేబుల్ లైక్ క్రియేట్, మరి దేనిలో క్రియేట్ చేస్తున్నాం, మాస్టర్ డిఫాల్ట్గా మాస్టర్లో వచ్చింది. సో యూజ్ JSQL ఆ డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం ఏడా క్రియేట్ చేద్దాం అనేది. ఇక్కడ JSQL క్లాస్ ఉంది కదా, సో దీంట్లో అనేది టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, ఏమి ఇద్దాం, SQL టేబుల్ క్రియేషన్. దాని నేమ్ ఏమని ఇవ్వండి, జస్ట్ SQL టేబుల్ టెస్ట్ అని పెడదాం. ఓకే, SQL టేబుల్ టెస్ట్. ఓకేనా, సో మనం SQL టేబుల్ టెస్ట్, మరి దీంట్లో కాలమ్స్ ఏమి ఉండాలి, అంటే కాలమ్స్ ఉండాలి కదా, మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే దాంట్లో కాలమ్స్ ఉండాలన్నమాట. ఇక ఓకేనా, కాలమ్స్ వచ్చేసి మనము నేమ్ వచ్చేసి దీనికి డేటా టైప్స్ ఇవ్వాలన్నమాట. VAR వేరియబుల్ క్యారెక్టర్ ఇచ్చేద్దాం. ఒక 10 మ్యాక్సిమం 10 ఇచ్చేటట్టుగా ఇద్దాం. కామా నెక్స్ట్ EID వచ్చేసి ఇంట్లాగా ఇచ్చేద్దాం, INT. ఓకేనా, ఈ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమన్నా ఎర్రర్స్ వస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సో మనకు టేబుల్ కూడా క్రియేట్ అయింది. ఒకసారి టేబుల్ డిస్ప్లే చూద్దామా. సెలెక్ట్ టేబుల్, నేమ్ ఇచ్చేద్దాం. ఎగ్జిక్యూట్ చేద్దామా. ఇంకా టేబుల్ అంట. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఎందుకు టేబుల్ అవసరం లేదు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇచ్చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకి నేమ్ ఐడి, ఒక జస్ట్ మీ హెడింగ్స్ వచ్చేసి నేమ్ ఐడి ఇచ్చాము కదా, సో కాబట్టి ఈ హెడింగ్స్ మాత్రం వచ్చేస్తాయి దానిలో. ఓకే, ఇలా మనం SQL అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సో మరి SQL ఇన్స్టాలేషన్ అనేది అంత ఇంపార్టెంట్గా డైరెక్ట్గా మనం ఆటోమేటిక్గా మనకి స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఈ వీడియో ఒకసారి చూడండి, లేదా గూగుల్లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మరి ఏంటంటే నేను స్క్రీన్ షాట్స్ పెట్టి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఒక వీడియో వచ్చింది, వీడియోలో అయిపోతుంది. కాకపోతే
ఆ ఎర్రర్స్ అనేది మనకి లైవ్‌లో చూస్తే కరెక్ట్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి అన్‌ఇన్‌స్టాల్ చేసేసి మళ్ళీ ఎస్‌క్యూఎల్ అనేది ఇన్‌స్టాల్ చేసేయడం జరిగిందనమాట. ఆల్రెడీ నాకు 2022 ఉండే. ఇప్పుడు 2025 ఇన్‌స్టాల్ చేశాను. ఓకేనా? సో, మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే రాత్రి మొత్తం కూర్చొని చేశానండి. ఓకే. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ.